రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విఆర్ స్కూల్కి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు తలదన్నేలాగా ఈ యొక్క హై స్కూల్లో ఏదైతే పూర్ అండ్ పూర్ పీపుల్స్కి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా విద్యను అందించేటువంటి ప్రోత్సాహం చేస్తున్నారు మంత్రి నారాయణ. సో పొంగూరు మంత్రి నారాయణ ఇదే విద్యా సంస్థలో చదివారు. సో ఈ యొక్క విద్యా సంస్థలో ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ యొక్క విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వంలో మూసేసినప్పటికి కూడా ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ యొక్క విద్యను దాదాపు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేదవారే విద్యని పూర్తి స్థాయిలో విస్మరించేటువంటి కుటుంబాలను మరలా కూడా ఈ యొక్క డిజిటల్ విద్యను అందించే విధంగా కూడా నారాయణ కుమార్తె శరణి గారు కూడా ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో మనతో పాటు నారాయణ కుమార్తె శరణి ఉన్నారు. ఒకసారి ఆమెతోనే మాట్లాడదాం. శరణి గారు, ముందుగా మంచి సంకల్పం ఇది. మీ నాన్నగారు ఇదే స్కూల్లో చదివారు. సో ఇదే విద్యా సంస్థలో ఆయన అధ్యాపకులుగా పనిచేశారు. సో ఎలా అనిపిస్తుంది ఈ విఆర్ స్కూల్ని మళ్ళా డిజిటల్ విద్యని పేదవారికి అందజేయడం అనేది చాలా మంచి శుభసూచకం అని చెప్పొచ్చు. మీరేమంటారు నిజంగా? మా నాన్నగారు విఆర్ స్కూల్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. మా నాన్నగారు ఒక గుడిసెనిల్లో ఉన్నారు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. సో నిరుపేద కష్టాలు తప్పకుండా మా నాన్నగారికి తెలుసు. ప్రతి ఒక్క నిరుపేదలు వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల అది చేయలేరు. నేను విఆర్ స్కూల్ని మినిస్టర్ అయ్యాక ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి టీచర్స్, ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ అట్మాస్ఫియర్ ఉండేటట్టు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు. ఈ స్కూల్కి ఒక చరిత్ర ఉందండి. ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక మంచి గొప్ప పొజిషన్లో ఉన్నారు. సో నిరుపేదలు కూడా ఈ స్కూల్ June 23rd స్టార్ట్ అవుతుంది. ఈ స్కూల్ మీరు చూసేటట్టయితే పెయింటింగ్స్ అయిపోయాయి, ప్లే మ్యాట్స్ వచ్చేసాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉందండి. ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ల్యాబ్స్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయాయి. లెగో వాల్స్ వచ్చాయి, ఎకోస్టిక్ ప్యానల్స్ ఉన్నాయి. మీరు డాన్స్ రూమ్ అవ్వచ్చు, మ్యూజిక్ రూమ్ అవ్వచ్చు, హైడ్రోఫోనిక్స్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఒక చైల్డ్కి ఒక ప్రాపర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మా నాన్నగారు నాకు ఇది స్పెషల్ ప్రాజెక్ట్ లాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ హై అండ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఈ యొక్క పిల్లలకందరికి కూడా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా ఈరోజు యాక్చువల్గా రోడ్డు మీద తోపుడు బండ్లు ఉండొచ్చు, కొంతమంది చిన్న కుటుంబాలు ఇంతవరకు విద్యని అందించాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి కుటుంబాలు ఎక్కువ అడ్మిషన్స్ వచ్చాయంటున్నారు. ఏంటి మీ యొక్క దీని ప్రాముఖ్యత ఏమంటారు? దీని ప్రాముఖ్యత ఈ స్కూల్ యొక్క చరిత్ర అండి. మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ స్కూల్లో చదివి గొప్పవాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు, ఈ స్కూల్లో టీచర్గా పనిచేశారు. సో ఈ స్కూల్కి నేను ఎంతో కొంత చేయాలి. ఈ స్కూల్ విఆర్ స్కూల్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాగా చేసి నేను అప్గ్రేడ్ చేస్తే నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని కూడా నేను ఈ స్కూల్ లాగా చేస్తాను అని లోకేష్ గారు అన్నారు, నారాయణ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. సో తప్పకుండా ఈ స్కూల్ని చేస్తారు. సో ప్రస్తుతం అయితే అడ్మిషన్స్ లేవని బోర్డు కూడా పెట్టారు. ఏంటి అడ్మిషన్స్ కోసం చాలామంది రికమెండేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? అడ్మిషన్స్ పూర్తయితే ఇంకేదైనా పెంచే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే ఇయర్కి అయితే 1000 అడ్మిషన్స్ అండి. సో ఈ స్కూల్ ఫుల్ అయిపోయింది. 1000 కెపాసిటీ, ప్రతి ఒక్క సెక్షన్ కెపాసిటీ తీసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే అది 1000. ప్రీ ప్రైమరీ నుంచి, నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు 1000 స్ట్రెంగ్త్ ఉంది. ఈ స్కూల్ కంప్లీట్గా అయిపోయింది. మా నాన్నగారు ఒకటే చెప్పారు, విఆర్ కాలేజ్ కూడా పక్కన ఉంది, ఇంకా ఇన్ కేస్ అడ్మిషన్స్ వచ్చి ఇన్ కేస్ టైం కుదిరితే తప్పకుండా అక్కడ కూడా రెనోవేట్ చేస్తాము, అక్కడ కూడా కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ని అక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేసి చేస్తాము అని. కానీ అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయి, పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ ఈ స్కూల్ కెపాసిటీ 1000 కాబట్టి ఇంకేం చేయలేకపోతుంది. ఇంకా విఆర్ స్కూల్కి సంబంధించి చాలామంది పేరెంట్స్కి ఒక మైండ్లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే ఇది డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నారు, ఇంతకీ ఇక్కడ రికమెండేషన్ ఉండబోతుందా ఏంటని తెలియదు. సో మొత్తానికి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్నాయి? నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు అండి. సో నర్సరీ నుంచి PP2 వరకు 2 సెక్షన్స్, మళ్ళీ ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు 3 సెక్షన్స్ అని చెప్పారు. అడ్మిషన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ మేము ప్రమోట్ చేస్తున్నాము, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా వెనకాల ఉన్నాయి. సో ఒక స్టూడెంట్కి ఒక ప్రాపర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందో ఈ స్కూల్లో మేము కరికులం అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ కూడా ఒక మంచి టీచర్ ట్రైనింగ్ అవ్వచ్చు, టీచర్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ తప్పకుండా ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు అవుతారు.
అదేవిధంగా విఆర్ హై స్కూల్కి సంబంధించి ఇక్కడ ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే గవర్నమెంట్ వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే ప్రైవేట్గా వాళ్ళకి ఏదైనా, అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ బ్రాండ్తో చేస్తూ ఉన్నారు. సో ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు? గవర్నమెంట్ టీచర్స్ ఉంటారండి, అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ ఒక స్టూడెంట్కి ఇంత హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, ఇంత మంచి కరికులం కూడా చేస్తున్నాము, అండ్ తప్పకుండా టీచింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మా నాన్నగారు కూడా చెప్పారు. అండ్ తప్పకుండా టీచర్ ట్రైనింగ్స్ ఉంటాయి, అండ్ టీచర్స్ కూడా హై క్వాలిటీ టీచర్స్ ఉంటారు. సో మొత్తానికైతే విఆర్ హై స్కూలు చాలా చారిత్రాత్మకమైనటువంటి హై స్కూల్. ఇక్కడ విఆర్ విద్యా సంస్థలో అనేక మంది చదివినప్పటికి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ విఆర్ స్కూల్కి సంబంధించి మళ్ళీ ప్రత్యేకించి కూడా 5 సంవత్సరాల క్రితం ఇది మూసేసినప్పటికి కూడా దీన్ని మళ్ళీ పొంగూరు నారాయణ యొక్క చొరవతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా పర్యవేక్షణలో విఆర్ హై స్కూల్ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి డిజిటల్ విద్యను నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే ఇక్కడ విద్యను అందించే విధంగా పొంగూరు నారాయణ డాక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఆయన 1000 అడ్మిషన్స్తో ఈ సంవత్సరం మొదలుపెట్టారు. దాదాపు నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ఈ యొక్క విద్యను అందించేందుకు ఆయన అనేక విధాలుగా అనేక రంగాలకు సంబంధించి నైపుణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా కూడా తోడ్పాటు చేసే విధంగా ఇక్కడ ఆయన రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణ కుమార్తె శరణి పూర్తి బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా మొదటి నుంచి కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ మాత్రం శరణికి మాత్రం 100% ఉందని చెప్తున్నారు. మొత్తానికి అడ్మిషన్ స్టార్ట్ అవబోతున్నాయి. 23 నుంచి ఓపెన్ అవబోతుంది. ఈ యొక్క విఆర్ హై స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారబోతుందని చెప్పి ఒకవైపు ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఓ టు స్టూడియో విఆర్ హై స్కూల్ నుంచి.